ఎండాకాలంలో అకస్మాత్తుగా కురుస్తున్న వానలు జనాలను పరేషాన్ చేస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ దడపుట్టిస్తోంది. ఆ తర్వాత వర్షాలు ఈదురుగాలులు ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంట నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు ఎండలు, ఆ తర్వాత వానలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఉత్తర తెలంగాణ అంతా కూడా మనకి అధిక వేడిమి వాతావరణం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 8 జిల్లాలకు ఈ యొక్క ఎండ వేడిమి వాతావరణం అనేది ఉండి రానున్న 5 రోజులు కూడా ఇక్కడ ఈ యొక్క ఉత్తర జిల్లాలకు చూసుకున్నట్లయితే అధిక ఉష్ణ తీవ్రత అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 41 నుంచి సుమారు 44 డిగ్రీల వరకు కూడా అధికంగా ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి మధ్యస్థ తెలంగాణ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇటు ద్రోణి అనేది ఉత్తర తెలంగాణ మీద, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్లయితే ఉపరితల ద్రోణి ఆవర్తనం వల్ల కూడా మనకి ఈ యొక్క ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ భాగం అంతా కూడా తేలికపాటి వర్షాలు అనేవి ఈ రోజు రేపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జనగామ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన పడింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. జనగామ, లింగాలగనపురం, రఘునాథపల్లి, దేవర్ప్ల మండలాల్లో కురిసిన వర్షానికి వరి, మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకూలాయి. అకాల వర్షం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. ఏటూరు నాగారంలో రాళ్లు పడ్డాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులతో పెడుబల్లి మండలానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. బలంగా ఈదురు గాలులు వీచాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణం ప్రజలకు దడపుట్టిస్తోంది. రోజురోజుకు ఎండలు పెరిగిపోతుండటంతో మధ్యాహ్నం తర్వాత బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు ప్రజలు. ఇంతటి ఎండలు జిల్లాలో ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఒకవైపు వేడి గాలులు, మరోవైపు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నామని చెప్పారు. ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కుమరం భీం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగజ్ నగర్ లో వడగండ్ల వాన పడింది. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రేపు కూడా రాష్ట్రంలో విభిన్న వాతావరణం కొనసాగుతోందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఉంటుందని చెప్పారు. అయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు.